శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీ ముఖము ఫోటో పేరు చెయ్యి వయసు గోత్రం వాట్సాప్ చేయండి. విద్య ఉద్యోగం ఆరోగ్యం పెళ్లి సంతానం విదేశీ ప్రయాణం వ్యవసాయం వ్యాపారం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రావలసిన డబ్బులు రాకపోవడం ఇళ్ళు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సంభోగ వశీకరణ చేయబడను. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడను. చెడు ప్రయోగాలకు నివారణ చేయబడను. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారిని ఏ అక్షరంతో మొదలైన పేరు గల మహిళ మోసం చేస్తుంది, వీరిని జీవితంలో ఎదగకుండా కిందికి లాగటానికి ప్రయత్నిస్తుంది అనే అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశివారు సహజంగా దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు. వీరిని బయట నుంచి చూసిన వారికి వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ వీరిని దగ్గరగా పరిశీలించిన వారికి వీరి నడవడిక అలాగే వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకి సహాయపడాలి అనే గుణం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరేం చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకెదగకుండా చెయ్యాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ లెటర్తో పేరు మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏం ఆశిస్తోంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే మీతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువ డబ్బు ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవటానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఎటువంటి సందర్భాలలోనైనా సరే మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వంచనకి గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. ఇప్పటికైనా మీరు ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దామనే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనమున్న వ్యక్తిత్వం కారణంగా వీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకున్నవారవుతారు. వీరి యొక్క అతి మంచితనం ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టారు. మళ్లీ తిరిగి మోసపోయిన వారికే సహాయం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా వీరి మంచితనం మానవత్వంతో సహాయం చేసే గుణం వీరు చేసే పనులు అలాగే వీరి మాట తీరు వీటన్నింటితో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు. ఈ విధమైనటువంటి గుణగణాలను కలిగి ఉండటం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుటివారికి మాత్రం అస్సలు చెప్పరు. అయితే తమలో తాము బాధపడతారు, లేదంటే భగవంతుడికి చెప్పుకుంటారు. అంతే తప్ప ఎదుటివారికి వీరి కష్టాల గురించి చెప్పి ఎదుటివారిని ఇబ్బంది పెట్టరు. ఎక్కువ శాతం వీరి దుఃఖాన్ని వీరే భరిస్తారు. వీరే ఎంత బాధనైనా ఓర్చుకునేటటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ బాధను పక్కన వాళ్లకు చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరు మళ్లీ ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అంతటి మంచి గుణాన్ని కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ శాతం వీరినైన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడినా ప్రవర్తించినా వీరు అస్సలు తట్టుకోలేరు. దానికి వీరు మనస్సులోనే ఎంతో బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి చెప్పరు.
నా అనుకున్న వారి చేతిలోనే పతనానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మీరు మన అనుకుని ఎదుటివారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేనింత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. అయినా కూడా వీరే నన్ను అవమానిస్తున్నారు, వీరే నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందని వ్యక్తులు మాత్రం బయటికి వెళ్లి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధని కలిగిస్తుంది. ఇక వారిని ఏమీ అనలేక వారి స్వభావం ఇంతే అని మీరొక నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రాశివారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవటం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. మీకు గ్రహస్థితుల కారణంగా మీకిప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే మీ పరిస్థితి మారిపోతుంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయంలోనూ మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్లీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక్కడ నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగటం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీ కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సహాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారు స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెబుతారు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే మీ మంచితనం వల్లే మీరొక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దాని వలన ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండటం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుడి అండతో మీ ఎదుటి వాళ్ళని మీరు దెబ్బతీసే సమయం వస్తుంది. మీరు ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వాళ్ళకి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకు ఏం కావాలి, ఆవిడ ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలి అనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారెవరు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని ఒకసారి పరిశీలించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నారని తెలిసినా కూడా మీరు స్నేహితులైనా బంధువులైనా ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ మీరు రద్దు చేసుకోలేరు. అయితే మీరు ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాల్లో మీరు నష్టపోయారు అని ఒక్కసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను ఒకసారి పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు మీతో ఉంటూనే మీరు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెబుతూనే మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వారిని ఇగ్నోర్ చేయాలి. ఇక మీరు ఈ సమయంలో చేసుకోవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే, మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. సో చూశారు కదండి, సింహరాశి వారు ఏ అక్షరం మొదలైన స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఇకపై వారితో ఎలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండొచ్చు, అలాగే వారి నుంచి బయటపడటానికి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.